కొనుక్కున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రీసేల్ ప్లాట్ కొనాలి అంటే? ఏ దెబ్బకైతే బ్లడ్ వచ్చేస్తుందో మన పెయిన్ ఉండదు. ఏ దెబ్బకైతే తగిలినా బ్లడ్ రాదు, చాలా ఇబ్బంది పడుతుంది. రియల్ ఎస్టేట్లో కొన్ని టర్మ్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. రీట్ అనేది వింటుంటాం. అసలు ఏంటి రీట్ అంటే? అందరూ మీలాగా కోటల్లో పెట్టి కొనుక్కోలేరు కదా, లక్షల్లో పెట్టి కొనుక్కునే కూడా కొంతమంది ఉంటారు. అండ్ ఇంకొకటి ఏబిసిసి టెక్నిక్ అని కూడా ఒకటి ఉంది. అసలు ఏంటా టెక్నిక్? పర్సంటేజ్ ఆఫ్ ఏజెంట్స్ కమిషన్ కోసమే వర్క్ చేస్తారు. ఎలాగో మనం సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్లాట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రీసేల్ ప్లాట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రీసేల్ ప్లాట్ కొనాలి అంటే? రీసేల్ ప్లాట్ అనేది ఎన్ని తతంగాలు ఉండవు. దానికి కనిపించిన ఇప్పుడు కొన్నిసార్లు మనం కొట్లాడుకుంటారు కదా, కొన్ని దెబ్బలు తోలితే కానీ బ్లడ్ రాదు బయటికి. ఏ దెబ్బకైతే బ్లడ్ వచ్చేస్తుందో మన పెయిన్ ఉండదు. మీరు చూసుకోండి, ఏ దెబ్బకైతే తగిలినా బ్లడ్ రాదు, చాలా ఇబ్బంది పడతారు, స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అది ఎందుకు చెప్పండి, దానికి సంబంధం ఏంటంటే మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఫ్లాట్లో అలాంటి దెబ్బలు తగులుతాయి, కనిపించదు. ఇక్కడ ఫ్లాట్లు అన్ని కనిపిస్తున్నాయి, అక్కడేం కనిపించదు. సో ఆ ప్లాట్ కొన్నప్పుడు స్టార్టింగ్ బిల్డర్ లింక్ డాక్యుమెంట్స్ అనేది ఒక సెట్ ఇస్తారు. ఆ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఎక్కడి నుండి ఉన్నాయో కొంతమంది చాలా మంది బ్యాంకులో లోన్ తీసుకొని చెక్ చేయరు. బ్యాంకులు అందరూ మేనేజ్ చేయండి, జరిగితే జల్లీలతో నీళ్లు పోయొచ్చు అంటారు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. మనం అన్ని చూసుకోకపోతే మన ఎస్పెషల్లీ సెకండ్ టైం కొనుక్కునే వాళ్ళు అసలు ఈ ప్లాట్ ఈయన పేరు మీద ఉందా, ఈ ప్లాట్ ఎంతమంది పేరు మీద రిజిస్టర్ అయింది అంటే ఇప్పుడు తగ్గే కానీ పూర్వకాలంలో ఒకే ప్లాట్ ముగ్గురికి నలుగురికి అమ్మారనే దాఖలాలు మనం చూసాం. అట్లా దాని మీద కూడా లోన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి బయటికి రావు, ఈసీలో రిఫ్లెక్ట్ కాదు. మనం అనుకుంటున్న మన రెగ్యులర్ ప్రాపర్టీ డాక్యుమెంట్ అన్ని చూసుకోవాలి. తర్వాత పొజిషన్, మీరు కొనుక్కునే ముందు నేను ఇచ్చే సజెషన్ అంటే ఒక 10 రోజులు అక్కడ వెళ్ళి అడుగు పెట్టండి. మీరు అడ్వాన్స్ ఇస్తారు కదా, లీగల్ పేపర్ నోటీస్ ఇచ్చుకుంటే చాలా మంచిది. ఎన్ని ఆన్లైన్ ఉన్నా ఈ ప్రాపర్టీని నేను ఇల్లు కొనుక్కున్నట్టు కూడా లీగల్ నోటీస్ ఇచ్చి 1 వీక్ టైం ఇచ్చాం. ఒకటి మేజర్ తెలుగు పేపర్, మేజర్ ఇంగ్లీష్ పేపర్. ఎవరైనా రెస్పాండ్ అయితే అది మీకు ఆధార్, రేపు తర్వాత మీరు వచ్చిన తర్వాత ఉన్నారంటే ఆధార్ ఉంటుంది, అదొకటి. దాని తర్వాత పెండింగ్ లోన్స్ చెప్పాం. తర్వాత డాక్యుమెంటేషన్ అయితే అన్ని చూసుకోవాలి. అమ్మేవాడు అసలు ఈయనైనా కాదా, మీకు అమ్ముతున్న మాట్లాడుతున్నాడు వేరే ఉంటాడు ఇప్పుడు కూడా. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ కి స్పోర్ట్స్ సార్ చూస్తే వాళ్ళ పిక్చర్ లో రారు, వాళ్ళ మేనేజర్. సోమాజిగూడలో ఒక ప్రాపర్టీ ఉంది, ఆల్మోస్ట్ 150 కోట్ల ప్రాపర్టీ, 3 acres ఎంత రఫ్గా. ఒక వాచ్మెన్ వాళ్ళు ఉండే చిన్న హౌస్ ఉంది, వాచ్మెన్ వాళ్ళతో పాటు 10 సంవత్సరాలు పనిచేసాడు. ఆయనకి పెట్టి వీళ్ళు బాంబే వెళ్ళిపోయారు. ఈయన 10 సంవత్సరాలు కాపాడాడు. తర్వాత ఇల్లు ఆయన పేరు రాయించుకున్నాడు ఫోర్జరీ చేసి. 150 కోట్లు. ఇప్పుడు ఆయన బయటికి పంపించడానికి 15 కోట్లు ఇచ్చి పంపిస్తుంది బయట. ఎలాగ రాయించుకున్నాడు ఆయన? ఎలాగంటే వడ్డించేవాడు మనవాడైతే కడదాకి వెళ్ళినా వాడికి పడాల్సినవి పడతాయి, హక్కులు వచ్చేసాయి. సపోజ్ చాలా మంది ఏమంటారు, అమెరికాలో ఉన్నాను ప్రాపర్టీ ట్యాక్స్ నువ్వు కట్టే అంటారు. 12 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ కడితే నీకు రైట్స్ వచ్చేస్తాయి ఒక చట్టం ప్రకారం. సో అది ఒక పెద్ద సబ్జెక్ట్, దాని మీద ఒక గంట ఇచ్చినా మాట్లాడచ్చు, బట్ చెక్ చేసుకోవాలి. సో మరి లాస్ట్ కి అతను ఏం చేశారు? 15 crores ఇచ్చి ఇంకా కండబలం, వాచ్మెన్ కి కండబలం, గుండెబలం ఫోర్జరీ చేసే డాక్యుమెంట్. ఎందుకంటే ఆయన ఒరిజినల్ సెట్ సేల్ పెట్టారు, అది ఒరిజినల్ సెట్ కాబట్టి జెరాక్స్ సెట్ సో మెనీ థింగ్స్ కెన్ బి డన్ ఇన్ దిస్ వరల్డ్. అంతే, ఒరిజినల్ క్రియేటెడ్ ఎంతసేపు అంతే. సో అందుకని అలాంటివి చూసుకోవాలి. తర్వాత సరౌండింగ్స్ పక్కన వాళ్ళని అడగాలి, కొద్దిగా ఎంక్వైరీ చేయాలి, ఇటుపక్క అటుపక్క ఆపోజిట్ ఎవరిది ఏంటి అని తెలుస్తుంది. కొన్నప్పుడైనా కలిసి ఉంటారు, ఎక్కడో దగ్గర ఒక లింక్ అయితే ఉంటుంది, వాళ్ళకి చెక్ చేస్తారు, అదొక బెటర్ వే. అట్లానే మనం లేటెస్ట్ ఈసీ తీయించుకోవాలి, లేటెస్ట్ లింక్ డాక్యుమెంట్స్ అంటారు, లేటెస్ట్ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అట్లానే సపోజ్ డిటీసీ అయితే డిటీసీ బోర్డులో చెక్ చేయాలి. డోంట్ బిలీవ్ పేపర్స్, గో ఫిజికల్లీ. ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే దయచేసి కొన్ని గంటలు, కొన్ని రోజులు కేటాయించండి. 150 కోట్ల ప్రాపర్టీ మనం 15 రోజులు స్పెండ్ చేయడం నీకు ఎలా తెలుస్తుంది? తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం, ఉపయోగం లేక అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది. 15 కోట్లు కూడా వాళ్ళు వేస్ట్ చేసుకున్నట్టే. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఫైట్ చేసి డాక్యుమెంటేషన్ క్రియేట్ చేశాడు, లోకల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, సిటీలో 34 ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా చాలా. అట్లానే మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లో చెక్ చేసినప్పుడు కొంచెం తెలిసిపోతుంది, డిటిసిబి కానీ, రేరా కానీ, ధరణి కానీ, లేకపోతే కన్సర్న్ రిజిస్టర్ ఆఫీస్, లేకపోతే అసలు మన పేరు ఉందా లేదా.
కరెక్ట్. చాలా మంది ఏం చేస్తారంటే 222/3/4/A అని పెడతాడు. ఆ ఏ కొత్తగా క్రియేట్ చేసుకోండి సగం నాది అని. ఇప్పుడు ఒకటే ప్రాపర్టీని ఒక తండ్రి నలుగురు కూతురు ఇచ్చాడు అనుకోండి, సర్వే నెంబర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎప్పుడో ఓల్డ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఏం చేస్తాడు బై వన్ //A//B. అవి కొన్ని లీగల్ గా వ్యాలిడ్, కొన్ని లీగల్ గా వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అట్లానే ప్లాట్ కొనేటప్పుడు ముఖ్యంగా యాక్సెస్ రోడ్ చూసుకోవాలి. చాలా మంది ఏమవుతుందంటే, అంటే గవర్నమెంట్ లేఅవుట్స్ అది ఉండదు, ప్రైవేట్ గా ఇండివిజువల్ గా ఉంటారు చూడు, అలా అమ్ముకున్నారు అన్నదమ్ములు ఇద్దరు వదులుకుంటారు. మొత్తం ప్లాట్ ఉంది, మధ్యలో రోడ్డు కావాలి, ఇద్దరు భాగంలో ఏమైంది, ఒక అన్నదమ్ముడికి వచ్చింది, ఒక అన్నదమ్ముడి సిస్టర్ గారు వచ్చింది, మధ్యలో ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ డాక్యుమెంట్ లో ఉండదు. అది ఎప్పుడు డేంజర్. ఈ నీళ్ళు కొట్టుకుంటే మనకు ప్రాబ్లం, యాక్సెస్ ఇవ్వడు. హౌ టు రీచ్ యువర్ ప్లాట్. సో మెయిన్ రోడ్ ఉంటే ఓకే, మెయిన్ రోడ్ పక్కన లోన్కి వెళ్ళాలి. కొన్ని ఇల్లు చూసే జూబ్లీస్ సైడ్ నుండి ఎంట్రన్స్ ఉంటుంది, చూసారు ఫ్రంటేజ్ ఉంటుంది, బ్యాక్ ప్లాట్ కి సైడ్ ప్లాట్ అండ్ ఇస్తారు ఎంట్రన్స్. అంటే ఒకటే ప్లాట్ ని ఇద్దరు కొనుక్కున్నారు, డివైడ్ చేసిన పెద్ద వేగేజ్ డబ్బులు లేవని 5. అప్పుడు అందరికి ఇద్దరికి సేమ్ ఎంట్రన్స్ రాదుగా. సో జనరల్ గా సైడ్ నుండి పెద్ద ఫ్రంటేజ్ ఉంటే ఇద్దరికి వస్తుంది, బట్ తక్కువ ఉంటే ఇప్పుడు మీకు ఎంట్రన్స్ ఒకటి అది రెండు లేదు, మీ వెనకాల ఇంకొకటి అంటే సైడ్ నుండి లో ఇస్తారు. సో ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ గా చెక్ చేసుకుని, బట్ లీగల్ ఒపీనియన్ ఈసీ లింక్ డాక్యుమెంట్ హ్యావ్ బి థరోలీ చెక్డ్. అండ్ వీలైతే ఆ బిల్డర్ గానే ఎగ్జిస్ట్ బిల్డర్ దగ్గర కూడా వెళ్ళి కనుక్కోడు. కొంతమంది బిల్డర్ మూసేసి ఉండొచ్చు, కొంతమంది బిల్డర్ ఉన్నారు ఇప్పుడు 30-40 వాళ్ళ దగ్గర. అంటే ఇవన్నీ ఒకదాని ఒకటి చెక్, యూఆర్ మేకింగ్ మోర్ స్ట్రాంగ్. అప్పుడు మీరు ఎటువంటి మోసాలు బారిన పడరు అంతే. ఓకే. సో నెక్స్ట్ అంటే రియల్ ఎస్టేట్ లో కొన్ని టర్మ్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. రీట్ అనేది వింటుంటాం, REIT. అసలు ఏంటి రీట్ అంటే? రీట్ అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ గవర్నమెంట్ ద్వారా, అంటే ఒక బాడీ, ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, REIT. ఇప్పుడు అందరూ మీలాగా కోటల్లో పెట్టి కొనుక్కోలేరు కదా, లక్షల్లో పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇది ఉపయోగం. ఓకే. జనరల్ ఏంటంటే ఇప్పుడు జూబిలీస్ ఆఫ్ అవుట్ కొనంటే 10 కోట్లు ఉండాలి, నీ దగ్గర నా దగ్గర ఉండవు, నా దగ్గర అయితే నీ దగ్గర ఉంటే అదృష్టం. అలాంటి వాళ్ళకి నేను ఓనర్ కావాలి అనే ఆకాంక్ష ఉంటుంది కదా, నేను ఓనర్ అవ్వాలి. ఎలా మరి నా కోరిక ఎలా తీరుతుంది, మీ కోరిక ఎలా తీరుతుంది? అప్పుడు ఏం చేయాలంటే, ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ జనరల్ ఎక్కువ కమర్షియల్ బేస్ లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ కూడా ఉంది, ఇప్పుడు మేజర్లీ మోర్ ఫోకస్ ఆన్ కమర్షియల్. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటాయి. ఐసిఐసిఐ బిల్డింగ్ చూసారు, 2 లక్షల స్క్వేర్ ఫీట్ పర్ ఒక ఫ్లోర్, 2 lakhs. మీరంతా కలిపి 4-5,000 ఉండొచ్చు. అందులో ఏం చేస్తారంటే మల్టిపుల్ ఓనర్స్ క్రియేట్ చేస్తారు. సపోజ్ జూబ్లీస్ తీసుకుని ఏదో బిల్డింగ్ కట్టాం, 10,000 స్క్వేర్ ఫీట్, స్క్వేర్ ఫీట్ 30,000 అనుకోండి. 10,000కి ఎంత, 10,000 ఇంటూ 30,000, 30 కోట్లు. సో ఆ 30 కోట్లలో మన దగ్గర 2 కోట్లే ఉంది, లేదా ₹1,00,00,000 ఉంది, లేదా 50 లక్షలు ఉంది. స్టిల్ వీ కెన్ బికమ్ ఏ ఓనర్. ఓకే. ఎలాగంటే ఒక పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ లో, ఒక పార్ట్ ఆఫ్ ది ఫ్లోర్ చిన్న పార్ట్ ఇస్తాడు. అంటే 100 స్క్వేర్ ఫీట్, 100 స్క్వేర్ ఫీట్ అంటే ఎంత, 30 లక్షలు. వాట్ ఎవర్ స్మాల్ వాల్యూ. కమర్షియల్ బిల్డింగ్ అనేది 5 లక్షలు 10 లక్షలు రాదు. మీ దగ్గర 5 లక్షలు మన ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక బిల్డర్ అవుతున్నాడు, యూ పే 20 lakhs ఫర్ 200 స్క్వేర్ ఫీట్ అండ్ యూ విల్ గెట్ రెంట్ ఆఫ్ 18,000 ఫర్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ ద day 1. ఇది ఇంకొక అడ్వాంటేజ్. అది నమ్మొచ్చా అట్లాంటివన్నీ? అంటే చూడాలండి, బిల్డర్ చాలా మంది ప్రీ లాంచ్ లో ఇస్తారు, యూ టు అంటే కంపేర్ చేసుకొని చూసి చూడాలి, అంటే అన్ని ఆచి చూసి కొనుక్కోవాలి. కొంతమంది డెలివరీ చేస్తారు, కొంతమంది డిలే అవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది బ్రాండ్. ఇప్పుడు మీ ఛానల్లో ఎంతోమంది ఉంటారు, నాకున్న బ్రాండ్ నాకు, మీలా యాంకర్లు ఉన్నాను, మీ బ్రాండ్ మీకు ఉంది. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ నిష్ మార్కెట్. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారు ఆల్ ఓవర్ ది వరల్డ్, మనం కంటెంట్ ఏదో చెప్తామని ఒక నమ్మకం, అంత అనుభవంతో ఉంది. మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతాను, నా దగ్గర ఒక పేపర్ లేదు అంటే మేము వెంటనే తయారవ్వాలి, ఏం తయారవట్లేదు, మైండ్లోనే చెప్తాను. అంతే. యూట్యూబ్లో మాట్లాడే అందరూ కూడా నాలెడ్జ్ ఉందనుకోవడం తప్పు, అందరికీ నాలెడ్జ్ లేదనుకోవడం కూడా తప్పు. సో దెర్ షుడ్ బి సమ్ క్రైటీరియా. సో ఇక్కడికి వచ్చేసరికి, సో సపోజ్ యూఆర్ హ్యావింగ్ 20 lakhs బట్ యూ వాంట్ టు ఓన్ ఏ ప్రాపర్టీ. ప్లాట్ రాదు, జనరల్ బిల్డింగ్స్, ప్లాట్ అంటే ఎక్కడో అమెరికా అంటే 300 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది. వాళ్ళకి ఏం చేశారంటే పీస్ మొత్తం ఎంత స్క్వేర్ ఫీట్ ఉందో ముక్కలు చేసేస్తారు. 100 స్క్వేర్ ఫీట్ కానీ, 150 స్క్వేర్ కానీ, 200, ఆ స్క్వేర్ ఫీట్ భాగం మీకు అమ్ముతారు. మీ ఇక్కడ లేటెస్ట్ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే 5 సంవత్సరాల ప్రాజెక్ట్ డెలివరీ. అంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే టైం పడుతుంది. ఈ 5 సంవత్సరాలు మీరు ఇవాళ 20 లక్షలు కడితే, ఆ నెక్స్ట్ మినిట్ నుండి మీకు యూడిఎస్ రిజిస్టర్ చేసి 18,000 రెంట్ ఇస్తాడు నెలకి. చూసాను, విన్నాను, ఇట్లాంటి చాలా ఉన్నాయి. అంటే సపోజ్ మీరు అన్న మరి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కంప్లీట్ చేయకపోతే అని మీకు డౌట్ రావాలి. కంప్లీట్ చేయడం మీకు సంబంధం లేదు, మీకు హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఆయన రెంట్ కడుతూనే ఉండాలి. ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడా కట్టుకోలేదా, కంప్లీట్ అయిన తర్వాత ఏంటి ప్రాసెస్? కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ టెనెంట్ని తీసుకొస్తారు.
ఆ టెనెంట్ వచ్చాక ఇంకొకటి టిపికల్ ఇష్యూ టెనెంట్ తీసుకొచ్చాక సపోజ్ మీకు స్క్వేర్ ఫీట్కి 50 రూపాయలు రెంట్ లెక్క పే చేస్తున్నాడు అనుకుందాం 200 స్క్వేర్ ఫీట్ లేదా 70 రూపాయలు ఒకటో ప్రైస్. ఆ వచ్చిన టెనెంట్ ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు. ఎక్కువ ఇస్తే మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, తక్కువ ఇస్తే ఆ గ్యాప్ అనేది బిల్డర్ పెట్టుకొని మీకు కవర్ చేసిస్తాడు. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. తక్కువ ఇన్వెస్ట్మెంట్, చిన్న పోర్షన్ అండ్ రెంటల్ ఉన్నాయంటారా అట్లాంటి ప్రాపర్టీస్? ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం సంప్రదించవచ్చు. డెఫినెట్లీ 10 lakhs ఒకవేళ 10 lakhs 10 అమౌంట్ ఉన్నా lakhs కూడా 20 lakhs ఉంటే జనరల్గా 20-25 lakhs ఐడియల్ అయితే 10 lakhs తక్కువ ఉంటాయి అవైలబిలిటీ. అప్పుడు ఒకరిద్దరు కలిపి కనుక్కుంటారు. అయితే ఇందులో ఉన్న మేజర్ ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పగలరా మేడం? అన్ని అడ్వాంటేజ్ చెప్పాను. అవును. డిసడ్వాంటేజ్ ఏంటంటే యూ కెనాట్ సెల్ ది ప్రాపర్టీ వెన్ యూ వాంట్ టు సెల్. అంటే అయిపోయిన తర్వాత కూడా బిల్డింగ్ అయిపోయిన తర్వాత కూడా, ఎందుకంటే దానికి 100 టెనెంట్లు ఉంటారు అప్పుడు. ఆ పర్టికులర్ ముక్క ఒకటే అమ్ముకోలేమా? ఆఫీస్ దొరకాలి. పర్పస్ దొరికితే జనరల్ గా మీ మైండ్ సెట్ నాకు ఉండకపోవచ్చుగా, నా మైండ్ సెట్ ఆయనకు ఉండకపోవచ్చుగా. అంటే రేర్, ఛాన్సెస్ ఆర్ వెరీ డల్. ఆ ముక్క అమ్ముకో ఇప్పుడు ఆయన ఏమంటే నాకు వాడుకోవడానికి కావాలన్నాడు అనుకోండి, టెనెంట్ ఆల్రెడీ ఉన్నాడు కదా. సో అలాంటి వాళ్ళకు రీట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఇంకా అలాంటి వాళ్ళు రీట్కి వెళ్ళకూడదు. ఇది ఏంటంటే ఆ మైండ్ సెట్, అందుకని మీకు క్లారిఫై చేస్తున్నాను. మనకి ఏ దారి ఇష్టం ఆ దారి వెళ్తాం. నా దారి రహదారి రజనీకాంత్ గారు చెప్పారు. ఇవి మీకు ప్లస్ చెప్తున్నాను, మైనస్ ఇట్స్ యువర్ చాయిస్. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఇంకోసారి కొంతమంది బిల్డర్స్ బైబ్యాక్ తీసుకుంటారు, అందులో మీకు ప్రాబ్లం లేదు. అంటే ఆయన ఎవరికి ఇచ్చుకున్నా నీకు అనవసరం, నీ డబ్బులు నీకు వస్తాయి. అంతే. అప్పుడున్న వాల్యూ అప్పుడున్న అంటే మీకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను 75 రూపాయలకి ఇచ్చాను రెంట్, 1 year తర్వాత 5% 10% పెరుగుతూ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పెంచుతారు కదా. సో ఈ 75 రూపాయలు కాస్త 10% ఉంటే ఇంకో 7 రూపాయలు 50 పైసలు. సో అలా ఆ ప్రాపర్టీ కూడా పెరుగుతుంటుంది, రెంట్ కూడా పెరుగుతుంది. ఆ రెంట్ అది మీరు రాసుకున్న అగ్రిమెంట్లో ఉంటుంది. బ్యాంకులో ఎఫ్డి వేసుకున్నారు అనుకోండి, ఫిక్స్డ్ వేరియబుల్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 10 lakhs తీసుకున్నారు, ఇప్పుడు ప్రజెంట్ 7% ఉంది, మీకు 7% ఇస్తారు. ఫిక్స్డ్ పెట్టుకుంటే రేపు పొద్దున తగ్గింది అనుకోండి మీకు తగ్గిడు, అది పెరిగింది అనుకోండి మీకు పెరుగుతుంది. ఓకే. వేరియబుల్ అంటే వేరియబుల్ అంటే అక్కడ ఏముందో అలా జరుగుతుంది, అంతే. ఎక్కువైనా తక్కువైనా ఏ రన్నింగ్ రేట్ ఏముంది, రన్నింగ్ రేట్ ఉన్నది ఇస్తాడు, అంతే. సో ఇది రిస్క్ అనేది ఉంది, ప్రాఫిట్ ఉంది. గత 2-3 సంవత్సరాలు రెంట్ ఇంట్రెస్ట్ రేట్ పెద్ద మొన్న కొద్ది పెంచాడు 0.25 సో అంత ఒకప్పుడు 4.95 కూడా వెళ్ళిపోయింది 2 years కరోనా టైంలో. ఇప్పుడు మళ్ళీ 7.3 7.35 వచ్చింది. ఓకే. సో అలాగే రేట్ అనేది ఉపయోగపడుతుంది తక్కువ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి. అండ్ ఇంకొకటి ABCC టెక్నిక్ అని కూడా ఒకటి ఉంది, అసలు ఏంటో టెక్నిక్? ఆ టెక్నిక్ అన్ని ట్రైనింగ్ కోర్స్ చెప్తారమ్మా. చెప్పండి, పర్లేదు. వ్యూయర్స్ కోసం, వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు మా వ్యూయర్స్. దానికి థ్యాంక్ చేయాలి, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు. వెరీ గుడ్. సో ABCC అనేది ఒక కస్టమర్ని డీల్ చేసేటట్టు వాడాల్సిన టెక్నిక్. ఏంటి, కస్టమర్ వచ్చారు, మీరు ఎలా మాట్లాడతారు, హౌ డూ యూ రిసీవ్ దెమ్, వాట్ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ యూ ఆర్ ప్రొవైడింగ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ యూ ఆర్ గివింగ్. జో దిక్తా హై ఓ బిక్తా హై. సో చాలా మంది బయట అడావిడలు బాగుంటాయి, లోనికి వచ్చాక ఏముండదు. మూస్ట్ అండ్ సేఫ్ సీక్రెట్ మా ఫాదర్ చెప్పారు, ఇప్పితే ఏముండదు. కానీ ఇలా మూసినట్టు మీరు ఏముంది, క్యూరియాసిటీ అక్కడే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం క్లయింట్ని, చాలా మంది ఏజెంట్స్, అందరూ అని చెప్పిన కొంతవరకు సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఏజెంట్స్ కమిషన్ కోసమే వర్క్ చేస్తారు.